హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే, రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం ఏం చెప్పిందనే దానిపై ఈ వీడియో. ఎవరైనా కొత్తగా మన ఛానల్‌కి వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా టాపిక్ విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ అందించింది. బడ్జెట్‌లో రైతు భరోసా పథకానికి భారీగా 18,000 కోట్లను కేటాయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ పథకం కింద ప్రతి రైతుకు సంవత్సరానికి ఎకరానికి 12,000 రూపాయల చొప్పున అందజేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా పూర్తి స్థాయిలో రైతులకు లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడం కోసం ప్రభుత్వం మొత్తం 24,439 కోట్లను బడ్జెట్లో కేటాయించింది. ఇప్పటికే 3 ఎకరాలలోపు ఉన్న రైతులకు రైతు భరోసా నగదు జమ చేసిన విషయం తెలిసిందే. ఈ నిధులతో చిన్న, సున్నా రైతులు మరింత అభివృద్ధి చెందాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వ్యవసాయానికి సహకారం అందించడంతో పాటు రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎటువంటి అప్డేట్స్ ను తెలుసుకోవాలనుకుంటున్నారో వెంటనే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.